అందరికి టుడే మనం ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ అనేది నాట్ ఈవెన్ 10th క్లాస్ అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని క్లాసెస్ కి ఇంకా అప్కమింగ్ క్లాసెస్ అన్నిటికీ ఇంకా ఐఐటీలోను అన్నిటిలోనూ మనకి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మనం 10th స్టాండర్డ్ లో 4 మార్క్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్. సో మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ 4 మార్క్స్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో అందులో మనం ఫస్ట్ ఆల్ ఇన్ వన్ లో ఉన్న అన్ని మోడల్ పేపర్స్ లో 4 మార్క్ టెక్స్ట్ బుక్ లో కవర్ చేస్తాము. అన్ని మొత్తం 4 మార్క్ అదే వస్తుంది అనమాట. ఆ విధంగా మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ మొత్తం ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ అన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ 3 ఐడెంటిటీస్ యూజ్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఐడెంటిటీస్ అనేవి మొత్తం మనకి 3 ఉన్నాయి. అకార్డింగ్ టు ఫండమెంటల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఆర్ 3. ఆ 3 ఏంటంటే sin square theta plus cos square theta is equals to 1. ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే cosecant square theta minus cot square theta is equals to 1. ఇది సెకండ్ వన్. ఇంకొకటి secant square theta minus tan square theta is equals to 1. ఈ 3 అనేవి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ జస్ట్ ఈ క్వశ్చన్ అడిగినంత వరకు ఇంతవరకు సరిపోతుంది. కానీ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, కొసికెంట్ అంటే ఏంటి, కాట్ అంటే ఏంటి, అలా కూడా మనకి 1 మార్క్ 2 మార్కులు చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ ఒక్కొక్క ఐడెంటిటీ నుంచి కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. సో ఫస్ట్ మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఈ మూడింటిని మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అంటాం. మనకి ట్రిగ్నోమెట్రిక్ మొత్తం రేషియో 6 ఉన్నాయి కదా. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా. సో అవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ 3 మనల్ని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం అన్నమాట. ఈ ఒక్కొక్క ఐడెంటిటీ నుంచి మనం ఒక్కొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే సమ్ ప్రాబ్లమ్స్ లో సైన్ స్క్వేర్ థీటా అనేది మనకి యూజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇటు వచ్చేస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా. సో ఇలా కూడా మనకు ఒక ఫార్ములాలో ఒక ప్రాబ్లమ్ లో మధ్యలో యూజ్ అవ్వచ్చు. ఇంకా సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా, రూట్ అయిపోతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనమాట. ఓకేనా. అండ్ దెన్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడే ఉంది రైట్ సైడ్. ఈ సైన్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వచ్చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అండ్ దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తే రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఒక్క సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి మనం ఇన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు అనమాట. సో ఎలా అడిగినా మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా అనేది ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనమాట. అలా రాయాలి. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అమ్మ. దీని నుంచి మనం కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా వచ్చేస్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అండ్ దెన్ కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తే రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా. అండ్ దెన్ కాట్ స్క్వేర్ థీటా కావాలంటే ఈ కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. మనకి కాట్ స్క్వేర్ థీటా కావాలంటే కాట్ స్క్వేర్ థీటా ఇప్పుడు మనం కాట్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపించాలి, 1 అని లెఫ్ట్ సైడ్ పంపించాలి. చూడండి, మైనస్ కాట్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపించాలి, 1 అని లెఫ్ట్ సైడ్ పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ కాట్ స్క్వేర్ థీటా ఇటు వచ్చింది, 1 అటు ఉంది అంతే. ఓకేనా. ఎందుకంటే కాట్ అనేది పాజిటివ్ లో ఉండాలి కాబట్టి. అండ్ దాని కాట్ థీటా ఏమవుతుందమ్మా, ఈ స్క్వేర్ అనేది అటు వచ్చేస్తే రూట్ కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. మనకి ఏంటంటే మధ్య మధ్యలో సమ్స్ లో యూజ్ అవుతాయి. ఓకేనా. మనం ఇప్పుడు థర్డ్ సెట్కి వెళ్తాం. థర్డ్ సెట్ ఏంటమ్మా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని నుంచి మనకి సీకెంట్ స్క్వేర్ థీటా అని ఎవరైనా అడిగితే ఏం రాయొచ్చు, దాన్ని మనం 1 ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటా వచ్చేస్తే ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అండ్ దెన్ సీకెంట్ థీటా అని అడిగితే ఒకవేళ ఈ స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తే రూట్ అయిపోద్ది, రూట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఓకేనా. మరి టాన్ స్క్వేర్ థీటా అని అడిగితే ఎగ్జాంపుల్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా.
సో ఈ మైనస్ tan స్క్వేర్ థీటాని రైట్ సైడ్ తీసుకురావాలి, 1 అని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ లో సీకెండ్ స్క్వేర్ థీటా ఉంది, +1 ఇటు వచ్చేస్తే -1, ఈ మైనస్ tan స్క్వేర్ థీటా ఇటు వచ్చేస్తే ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ థీటా -1, ఇది ఇటు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ స్క్వేర్ అనేది వెళ్ళిపోతే ఏమైపోతుందమ్మా, రూట్ అయిపోతుంది. tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా -1. అదే tan థీటా కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1. సీకెండ్ స్క్వేర్ థీటా -1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ థీటా నుంచి మనం ఏం చేసామంటే ఈ tan స్క్వేర్ థీటాని ఇక్కడే ఉంచాము, ఈ సీకెండ్ స్క్వేర్ ఇది ఇటు రాసామంతే మన కన్వీనియన్స్ కోసం. tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1. అక్కడే మనకి tan థీటా అనేది అప్పుడప్పుడు ఇలా కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్ గా మనకి ఏంటి, tan థీటా అంటే sin థీటా బై cos థీటా, అలాగే tan థీటా అంటే 1 బై cot థీటా, అలానే tan థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అలాగే tan థీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1 అనమాట. ఓకేనా? సో ఒక్క tan థీటాని మనం ఇన్ని వేస్ లో యూజ్ చేసుకుంటాం. tan అంటే sin థీటా బై cos థీటా అని చెప్పొచ్చు, tan థీటా అంటే 1 బై cot థీటా అని చెప్పొచ్చు, tan థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని చెప్పొచ్చు, tan థీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1 అని కూడా చెప్పొచ్చు. సో అలానే సైన్ కి కూడా సైన్ అని చెప్పొచ్చు, కాస్ కి చెప్పొచ్చు, సీకెండ్ కి చెప్పొచ్చు. అలా అందుకని ఈ ఫార్ములాస్ ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాము. యాక్చువల్ గా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి చెప్పమంటే ఓన్లీ 3 రాయాలి. ఇవన్నీ ఫార్ములాస్ అనేది ఎక్స్ట్రా నాలెడ్జ్ అనమాట మీకు. ఓకేనా? సో ఇప్పుడు మనము షల్ వి మూవ్ ఆన్ సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 4 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ కి వచ్చాం. ఇలా కూడా అడుగుతాడు ట్రిగ్నోమెట్రీలో 4 మార్క్స్. ఎలా అంటే ఫైండ్ ద వాల్యూస్ అని చెప్పి, వాల్యూస్ ఆఫ్ sin 60 degrees cos 30 degrees, sin 30 degrees cos 60 degrees, 2 tan square 40 degrees plus cos 30 degrees minus sin square 60 degrees. ఇలా అడగచ్చు. ఇలా అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాల్యూస్ తెలియాలి, వీటి వాల్యూస్ తెలియాలి. ఓకేనా? sin 60 degrees ఎంత, sin 60 degrees √3/2. మరి cos 30 degrees ఎంత, cos 30 degrees కూడా √3/2. sin 60 cos 30 అవుతుంది కాబట్టి అలా. తర్వాత sin 30 degrees ఎంత, sin 30 degrees 1/2. sin 30 degrees 1/2 అంటే cos 60 degrees కూడా 1/2. ఓకే. tan 45 degrees ఎంత, tan 45 degrees అనేది 1. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఈ ప్రాబ్లం లో మనకి యూజ్ అవుతున్నాయి. జస్ట్ ఫార్ములాలో ఈ సమ్ లో ఈ ఫార్ములాస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి, sin 60 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ sin 30 degrees ఇంటూ cos 60 degrees. జస్ట్ సింప్లీ మనం సబ్స్టిట్యూట్ చేయడమే. sin 60 degrees ఎంతమ్మా, √3/2, మనకు అందరికీ తెలుసు √3/2 ఇంటూ cos 30 degrees ఎంత, అది కూడా √3/2. ఓకే, ప్లస్ sin 30 degrees ఎంతమ్మా, 1/2, cos 60 degrees 1/2. సింప్లీ చూడండి ఇవి ఎలా ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కదా ఈ రేషియోస్. సో మల్టిప్లికేషన్ చేసేది. సో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ √3 √3 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్. ఓకేనా? బై 1 ఇంటూ 1 1 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ నానా, ఇక్కడ 3, 2 స్క్వేర్ ఎంత నానా 4, 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4. ఇది ఎలా ఉంది చెప్పండి, లైక్ ఫ్రాక్షన్స్ కదా. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్స్ ఆర్ సేమ్, దోస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా చేయాలి, మనం ఎల్సిఎం జస్ట్ ఎల్సిఎం 4 అంటే 4 ఉంటుంది, ఈ పైన న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తే చాలు, 3 + 1. ఓకేనా? 3 + 1 ఎంత 4, 4/4, 4 4 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ 1. ఓకేనా? సో sin 60 degrees cos 30 degrees ప్లస్ sin 30 degrees cos 60 degrees వాల్యూ 1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ 2 tan square 45 degrees ప్లస్ cos 30 degrees మైనస్ sin square 60 degrees. 2 tan 45 degrees ఎంత నానా 1 కదా, tan 45 degrees 1 అయితే tan square 45 degrees 1 స్క్వేర్ అనమాట. ఓకేనా? tan అనేది tan 45 degrees 1 మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. cos 30 degrees వాల్యూ √3/2 మైనస్
సైన్ 60 డిగ్రీస్ ఎంతమ్మా? సైన్ 60 డిగ్రీస్ కూడా √3/2 బట్ ఇక్కడ సైన్ 60 డిగ్రీస్ లేదు, సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. ఓకేనా? 2 × 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 2 × 1 2 ప్లస్ ఇదంతమ్మా √3/2 మైనస్ ఇక్కడ చూడండి a/b హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా మనకి a²/b² అని అర్థం. a/b హోల్ స్క్వేర్ అంటే a²/b² కదా. సో ఇప్పుడు √3/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి అర్థం? √3 హోల్ స్క్వేర్/2² అనమాట. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 2 ప్లస్ √3/2 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగిలింది, 2 2s 4, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఇప్పుడు మనకి 1కి 2కి 4కి ఎల్సిఎం 2కి 4కి ఎల్సిఎం 4 అమ్మా. ఆల్రెడీ మనం ఎల్సిఎం ట్రిక్ లో నేర్చుకున్నాము. బిగ్ నెంబర్ ని ముందు మనం సర్కిల్ చేసుకోవాలి. ఈ 4 1 టేబుల్ వస్తుందా, 1 4s 4 వస్తుంది. 2 టేబుల్ వస్తుందా, 2 2s 4 వస్తుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ 4 కాబట్టి 4 ఎల్సిఎం. లేదంటే మీరు ట్రెడిషనల్ మెథడ్ 1 2 4 ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా ఎల్సిఎం 4 వస్తుంది. ఓకేనా? ఎల్సిఎం 4 వచ్చిన తర్వాత మనం ఈచ్ నెంబర్ ని ఎల్సిఎం తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం కదా. సో 2/1 × 4 ప్లస్ √3/2 × 4 మైనస్ 3/4 × 4/4 అనమాట. ఎల్సిఎం ఎలాగ చేస్తాం మనము? ఎల్సిఎం 1 ముందు డినామినేటర్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన ఎల్సిఎం తో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని మల్టిప్లై చేయాలి. 2/1 × 4 √3/2 × 4 3/4 × 4/4 అనమాట. ఓకేనా? 2 1s 2 2s 4 4 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ 1 టేబుల్ లో ఇంకేం అవ్వదు కాబట్టి అలా వదిలేసి 2 4s 8 ప్లస్ 2 × √3 2√3 మైనస్ 3/4. ఇప్పుడు రూట్ వాల్యూ పక్కన పెట్టి నార్మల్ కాన్స్టెంట్ వాల్యూస్ ని 8 - 3 చేస్తే 5 వస్తుంది ప్లస్ 2√3/4. మనం ఇక్కడతో వదిలేయచ్చు ఆన్సర్. ఓకేనా? దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 2 tan square 45 degrees cos 30 degrees sin square 60 degrees. అసలు ఈ వాల్యూస్ ఎలా గుర్తు పెట్టుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనే ఒక వీడియో తీసాను. ఆ ఫార్ములాస్ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, నేను పింక్ చేస్తాను దీనికి ఈ వీడియో కింద. సో ఆ వీడియో మీరు చూస్తే అసలు ఈ ఫార్ములాస్ అనేవి మగ్గప్ చేయకుండా ఎలా గుర్తు పెట్టుకో అంటే ఐ మీన్ బట్టి కొట్టకుండా అసలు ఎలా గుర్తుంటాయి. ఒక వాల్యూ చూస్తుంటే అసలు ఆ వాల్యూ దాని వాల్యూ ఎంత, cos 30 ఎంత, cos 60 ఎంత, cos 180 ఎంత, ఆల్ సిల్వర్ టీ కప్స్ మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని నేను ఒక వీడియో తీసి పెట్టాను. ఒకసారి ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వాల్యూస్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వెళ్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ కి వచ్చాము. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. tan a + b = √3 అండ్ tan a - b = 1/√3. 0 degrees is less than a + b is less than or equals to 90 degrees. a is always greater than b అని ఇచ్చాడు. Find the angles of a and b అని చెప్పిచ్చాడు. Given that ఏమి ఇచ్చారు? tan a + b = √3 ఇచ్చారు. tan a + b ఏమి ఇచ్చారమ్మా? √3 ఇచ్చారు. tan a + b అంటే √3 ఇచ్చారు. బట్ మనకి ఏం కండిషన్ ఇచ్చారంటే 0 degrees కన్నా లెస్ దాన్ ఉండాలి. a + b is less than or equals to 90 degrees. అంటే a + b అనేది 0 కన్నా ఎక్కువ, బట్ 90 degrees కన్నా తక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ ఉండొచ్చు అని అర్థం. అంతేగాని a + b అనేది గ్రేటర్ దాన్ 90 degrees ఉండకూడదు. దీని మీనింగ్ ఏంటమ్మా? a + b is greater than 0 degrees. 0 degrees కన్నా ఎక్కువ, బట్ 90 degrees కన్నా తక్కువ ఆర్ ఈక్వల్. a + b అనేది ఈక్వల్ 90 degrees అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 90 degrees అవ్వకూడదు అని దీని కండిషన్. ఓకేనా? ఆల్వేస్ ఏ అనేది ఎలా ఉండాలంట? గ్రేటర్ దెన్ బి ఉండాలి. అది వీరు ఇచ్చిన కండిషన్. సో మనం దీన్ని బట్టి ఏం రాసుకోవాలంటే tan a + b tan లో √3 ఎక్కడ వస్తుందమ్మా? tan లో √3 ఎక్కడ వస్తుంది? tan 60 degrees √3. tan లో √3 ఎక్కడ వస్తుంది? tan 60 degrees దగ్గర వస్తుంది. సో దీని నుంచి tan a + b × tan a + b = tan 60 degrees అంటే అసలు a + b ఎంతమ్మా? 60 degrees. a + b ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారమ్మా మనకి క్లియర్ గా? tan a - b = 1/√3 ఇచ్చారు. అది కూడా మనం వేసుకుందాం. tan a - b = 1/√3. చూడమ్మా, tan a - b = tan లో 1/√3 ఎక్కడ వస్తుందన్నా? tan లో 1/√3 tan 30 degrees లో వస్తుంది అనమాట. అమ్మా ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యొక్క వాల్యూస్. ఆ వాల్యూస్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? సో ఇప్పుడు tan గెట్ క్యాన్సిల్డ్. a - b = 30 degrees.
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees వచ్చింది, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees వచ్చింది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ఏ అండ్ బి అన్నారు. ఏ ప్లస్ బి 60 degrees వచ్చింది, ఏ మైనస్ బి 60 degrees వచ్చింది. ఒక రెండు సింపుల్ ఈక్వేషన్స్ ఉంటే మనం ఆ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి ఏ అండ్ బి కనిపెట్టగలం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సాల్వింగ్ 1 and 2 అనమాట. సాల్వింగ్ 1 and 2. సో 1 and 2 ని మనం సింప్లీ సాల్వ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో మనం ఇవి సాల్వ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ లో చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ లో ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ బి మైనస్ బి ఇక్కడ క్యాన్సిల్, సింబల్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. మనం సింబల్స్ కూడా మార్చకుండానే అవి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా? సో సింప్లీ ఏ ప్లస్ ఏ ఎంతమ్మా 2a, 60 + 30 90 degrees. ఓకేనా? 2a ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఇక్కడ 2a ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుందంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇవతలకు వస్తే ఏమవుతుందమ్మా, అది డివిజన్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 1s 245 degrees. ఏ ఎంత వచ్చిందమ్మా 45 degrees. ఓకేనా? ఏ ఎంత 45 degrees. ఏం తీసుకెళ్ళి మనం 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వస్తుంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 60 degrees. ఏ ఎంత 45 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees, 45 degrees సబ్స్టిట్యూట్ చేసాము. బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. బి ఒక్కటి లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్లస్ కదా, ఏమీ లేకపోతే అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో -45 degrees. బి ఈజ్ ఈక్వల్స్ టు 60 నుంచి 45 తీసేస్తే 15 degrees. బి ఎంత వచ్చిందమ్మా 15 degrees. ఇప్పుడు మనము కండిషన్స్ సాటిస్ఫై అయింది లేదో చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారు చూడండి, కండిషన్స్ ఏ అనేది గ్రేటర్ దెన్ బి అవ్వాలంట. సో మనకు అయింది కదా, ఏ ఈజ్ 45 degrees, బి ఈజ్ 15 degrees. ఏ అనేది గ్రేటర్ దెన్ బి వచ్చింది, సరిపోయింది. అండ్ ఏ ప్లస్ బి 45 + 15 60. ఏ ప్లస్ బి అనేది గ్రేటర్ దెన్ 0 degrees ఓన్లీ 60 degrees వచ్చింది. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది 60 వచ్చింది. ఇది గ్రేటర్ దెన్ 0 degrees బట్ లెస్ దెన్ 90 degrees. సో వాడు వచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతూ మనం ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం 4th క్వశ్చన్కి మూవ్ అవుదాం. 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. స్టేట్ ద ఐడెంటిటీ బిట్వీన్ sin θ అండ్ cos θ, దెన్ యూజింగ్ దిస్ ఐడెంటిటీ ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin a / 1 + sin a = secant a - tan a అని ప్రూవ్ చేయాలి. మనకి ట్రిగ్నోమెట్రీలో ప్రూవ్ దట్ క్వశ్చన్స్, షో దట్ క్వశ్చన్స్, అండ్ దెన్ రేషియోస్ ని యూజ్ చేసిన క్వశ్చన్స్, ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? సో చూడండి, మీరు రిపీటెడ్ గా అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రూవ్ దట్, షో దట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మనం ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనకు కొంచెం బాగా తెలియాలి. ఓకేనా? ఓకే, కానీ మన ఇక్కడ ఏమన్నారు, స్టేట్ ద ఐడెంటిటీ బిట్వీన్ సైన్ అండ్ కాస్ θ. సైన్ కాస్ ఐడెంటిటీ యూజ్ చేసి ఇది చేయమన్నాడు. సో మనం ముందు ప్రాబ్లంలో విన్నాం ఏంటది, ఐడెంటిటీ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఏంటమ్మది, sin² θ + cos² θ. సో మనం ముందు వినేది ఏంటి, ద ఐడెంటిటీ బిట్వీన్ sin θ అండ్ cos θ. sin θ అండ్ cos θ మనం ఐడెంటిటీ విన్నాం కదా, అది ఏంటమ్మా, అది sin² θ + cos² θ = 1. మనం ఈ ఐడెంటిటీ విన్నాం. ఈ ఐడెంటిటీని యూజ్ చేసి ఇది సాల్వ్ చేయమన్నారు అనమాట. ఫస్ట్ మనం LHS తీసుకున్నాం. LHS మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin a / 1 + sin a. ఓకేనా? ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ మనం వచ్చినట్లు ప్రూవ్ చేసుకుంటే షో దట్ అయినట్లు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉంది చెప్పండి, మనకు ఈ క్వశ్చన్ ప్లస్ సైన్ ఏకి కాంజుగేట్ ఆఫ్ డినామినేటర్ ని కాంజుగేట్ చేస్తాం. అంటే ఏంటంటే 1 + sin a ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ సింబల్స్ మార్చేయాలి. 1 + sin a అయితే 1 - sin a / 1 - sin a అనమాట. ఓకేనా? సో ఈ రెండు యాడ్ చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. ఈ రెండు క్యాన్సిల్ ఏమంటే కాంజుగేట్ ఆఫ్ 1 + sin a కి కాంజుగేట్ ఏంటంటే 1 - sin a. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టి రెండు వైపులా న్యూమరేటర్ డినామినేటర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. 1 - sin a 1 - sin a 1 - sin a హోల్ స్క్వేర్. 1 - sin a × 1 - sin a 1 - sin a హోల్ స్క్వేర్. 1 + sin a 1 - sin a. ఇది చూడడానికి ఎలా ఉంది చెప్పండి, a + b × a - b లా ఉంది. దాని ఫార్ములా ఏంటంటే a² - b². a + b × a - b ఫార్ములా ఏంటమ్మా, a² - b². ఇది చూడడానికి ఎలా ఉంది చెప్పండి, a + b
ఏ మైనస్ బి లా ఉంది. సో మనం దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద రాసుకుందాం. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి రూట్ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎలా ఉందో చెప్పండి నాకు. మనం ఇది చేసుకున్నాం కదా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. నేను స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్పాను సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇటు వచ్చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే ఏమవుతుందమ్మా మైనస్ సైన్ స్క్వేర్. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే మైనస్. ఇది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ కదా. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ నుంచి ఫార్ములాస్ డిరైవ్ చేయడం నేను చెప్పాను. దాన్ని బట్టి మనకు కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకు చూడడానికి ఎలా అని చెప్పండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ లో మనం కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు కదా. సో సింప్లీ ఈ ప్లేస్ లో మనం కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఓకేనా? కాస్ స్క్వేర్ ఏ అన్నా కాస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ అన్నా కాస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. సో ఇప్పుడు నుంచి మనం ఏ రాయొచ్చు స్క్వేర్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని ఏ బై బి హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అలాగే 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ని 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మిగిలింది ఏంటి మనకి 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇంకొకటి ఏ మైనస్ బి బై ఎక్స్ ఉందనుకోండి, దీన్ని మనం ఏ బై ఎక్స్ మైనస్ బి బై ఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే ఈ ఏ బై ఎక్స్ రాసుకోవచ్చు, మధ్యలో మైనస్ పెట్టి బి బై ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని 1 బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకోవచ్చు. 1 బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ఏంటమ్మా 1 బై కాస్ ఏ అంటే ఏంటి సీకెంట్ ఏ. కాస్ కి రివర్స్ సీకెంట్ కదా. 1 బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ సిన్స్ ఇక్కడ పెట్టి మీరు రాసుకోవాలి. 1 బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ వీడియోలో ఉంటాయి, ఒక్కసారి చూడాలి ఫార్ములాస్ అని. ఓకే? సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. చూడండి మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అయినా సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ వచ్చింది. ఎల్హెచ్ఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ వచ్చింది మనకి. చూడండి తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఓకేనా? సో ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ లో ఉన్నాము. ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ అట్ B if a tan A is equals to 1 by root 3 find the value of sin A cos C plus cos A sin C cos A cos C minus sin A sin C అన్నారు. ఇది చూడడానికి ఇంత డిఫికల్ట్ గా కనిపిస్తుంది కానీ ఇది చాలా ఈజీ అమ్మా. ఒకసారి ఆలోచిస్తే చాలా ఈజీ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమైనా హింట్స్ ఇచ్చాడేమో చూడాలి. ఫస్ట్ రైట్ యాంగిల్ అట్ B అన్నాడు. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ అట్ B అన్నాడు. అంటే ఇక్కడే కదా రైట్ యాంగిల్ ఉంటుంది ఒక ట్రయాంగిల్ లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది B. ఓకేనా? సో మనం AC అనే పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది అనేది ఒక ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనము సైన్ ఏ కాస్ సి కాస్ ఏ కాస్ సి అదే మనం ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ అలా కూడా చేయొచ్చు. లేదంటే వాడే హింట్ ఇచ్చాడు కదా బి అనేది 90 degrees అని. బి 90 degrees అని చెప్పి ఇచ్చేసాడు వాడు. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపితే ఎంత ఉండాలి మనకి? ఒక ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ గా 180 degrees ఉండాలి. ఓకేనా? అన్ని యాంగిల్స్ కలిపితే 180 degrees ఉండాలి. ఆల్రెడీ వాడు బి 90 degrees అని ఇచ్చాడు. అంటే ఏ ప్లస్ సి ఎంత ఉండాలి 90 degrees ఉండాలి. బి 90 degrees అని వాడు ఇచ్చేసినప్పుడు గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు కలిపి 180 degrees ఉండాలన్నప్పుడు ఆ రిమైనింగ్ ఏ ప్లస్ సి అనేది ఖచ్చితంగా 90 degrees ఉండాలి. ఓకేనా? ఏ ప్లస్ సి ఎంత ఉండాలమ్మా 90 degrees ఉండాలి. ఇప్పుడు మనకి tan A ఈజ్ ఈక్వల్స్ టు 1 by root 3 ఇచ్చారు. tan A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారమ్మా 1 by root 3. అసలు tan లో 1 by root 3 ఎక్కడ వస్తుందమ్మా? tan 30 degrees లో వస్తుంది. tan లో 1 by root 3 ఎక్కడ వస్తుంది? tan 30 degrees లో వస్తుంది. సో మనకి ఏ ఎంత వచ్చింది 30 degrees వచ్చింది. ఏ ప్లస్ సి 90 degrees, అందులో ఏ 30 degrees వచ్చిందంటే సి ఖచ్చితంగా 60 degrees అవ్వాలి.
అర్థమైందమ్మా? బి ఆల్రెడీ 90 degrees వాడు ఇచ్చేసాడు గివెన్, ఎందుకంటే బి అనేది రైట్ యాంగిల్ అంట. రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా 90 degrees సరిపోయింది. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 యాంగిల్స్ కలిపితే, అంటే ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఈ 3 యాంగిల్స్ కలిపితే 180 degrees రావాలి. అందులో ఈ యాంగిల్ ఆల్రెడీ 90 degrees. ఇంకా ఈ 2 యాంగిల్స్, ఈ యాంగిల్ ఆల్రెడీ 90 degrees ఇచ్చాడు. ఈ 2 యాంగిల్స్ కలిపితే 90 degrees ఉండాలి, ఎందుకంటే టోటల్ 180 degrees కాబట్టి. సో మరి 2 యాంగిల్స్ ఏంటమ్మా? ఏ ప్లస్ సి కదా, ఆ ఏ ప్లస్ సి 90 degrees వేసుకున్నాను. బట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటా కండిషన్ అంటే tan e అనేది 1/√3 అంట. tan లో 1/√3 ఎప్పుడు వస్తుంది అంటే tan 30 degrees లో వస్తుంది. tan a ఈక్వల్స్ టు tan 30 degrees. tan గెట్ క్యాన్సిల్ అయితే ఏ 30 degrees వచ్చింది. ఏ ప్లస్ సి 90 degrees, ఏ 30 degrees అయితే సి ఖచ్చితంగా 60 degrees కదా అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఏమేమి వచ్చాయి? ఏ 30 degrees వచ్చింది, బి 90 degrees ఇచ్చాడు, సి 60 degrees వచ్చింది. ఏబిసి వచ్చాయి. ఇప్పుడు మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫార్ములా ఏంటమ్మా? సైన్, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సైన్ ఏ కాస్ సి. ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఇచ్చారు కదమ్మా. సైన్ ఏ అంటే అంత సైన్ 30 degrees, కాస్ సి అంటే కాస్ 60 degrees ప్లస్ కాస్ ఏ అంటే కాస్ 30 degrees, సైన్ సి అంటే సైన్ 60 degrees. ఓకే, సింపుల్గా సపరేట్ చేద్దాం. సైన్ 30 degrees మనకు తెలుసు ఎంతమ్మా? 1/2. కాస్ 60 degrees కూడా 1/2. సైన్ 30 degrees, కాస్ 30 degrees అనేది √3/2, సైన్ 60 degrees కూడా √3/2. ఓకేనా? ఇప్పుడు సింపుల్ మల్టిప్లై చేద్దాం. 1 × 1 1, 2 2s 4, √3 × √3, √3 స్క్వేర్, 2 × 2 4, స్క్వేర్ రూట్ గట్ట క్యాన్సల్. మిగిలింది ఏంటమ్మా? 1/4 ప్లస్ 3/4. ఇది చూడడానికి ఎలా ఉంది? లైక్ ఫ్రాక్షన్ లా ఉంది కదా. సో సింప్లీ డినామినేటర్ 4 వేసి పైన న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తే సరిపోద్ది. 1 + 3, 1 + 3 ఎంతమ్మా? 4, 4/4 గెట్ క్యాన్సిల్ 1. ఓకేనా? సో ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో సెకండ్ ఏంటమ్మా? అది కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కాస్ సి అంటే కాస్ 60 degrees మైనస్ సైన్ ఏ అంటే సైన్ 30 degrees, సైన్ సి అంటే సైన్ 60 degrees. అంటే ఏ వాల్యూ 30 degrees, సి వాల్యూ 60 degrees, ఏ వాల్యూ 30 degrees, సి వాల్యూ 60 degrees. కాస్ 30 degrees వాల్యూ మనకి ఏంటమ్మా? కాస్ 30 degrees √3/, కాస్ 60 degrees అనేది 1/2 మైనస్ సైన్ 30 degrees అంటే 1/2, సైన్ 60 degrees అంటే √3/2. ఓకేనా? √3 × 1 √3, 2 × 2 4, √3 × 1 న్యూమరేటర్ మల్టిప్లై చేస్తున్నాను, డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? 1 × √3 √3, 2 2s 4. ఓకేనమ్మా? ఇది చూడండి ఎలా ఉందో. √3/4 √3/4. ఇది ఏ లేకపోతే ఇక్కడ ముందు ప్లస్ కదా, సింబల్ ఉన్నట్టు ప్లస్ √3/4 మైనస్ √3/4 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 0. సో మనం ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 1. సెకండ్ దానికి 0 వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలంటే వాడు హింట్స్ ఇస్తాడు. ఆ 2 hints అనేది ఏంటో మనం క్లారిటీగా చూడాలి. ఆ 2 hints ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇచ్చాడు. రైట్ యాంగిల్ అంటే బి అన్నాడు కాబట్టి మనము బి 90 degrees తీసుకున్నాం. ఇంకో హింట్ ఏమి ఇచ్చాడు? tan a = 1/√3 అన్నాడు. అంటే tan లో 1/√3 30 degrees దగ్గర వస్తుంది. సో tan గెట్ క్యాన్సిల్, ఏ 30 వచ్చింది. సో ఆ విధంగా మనం ముందు ఏబిసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో పెట్టచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ. ఓకేనా? సో 5th ప్రాబ్లం అయిపోయింది. మనం 6th ప్రాబ్లంకి మూవ్ అవుదాం. వచ్చాము 6th క్వశ్చన్ చూడన్నా. ఇది కూడా ప్రూవ్ దట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ = 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం టేక్ ఎల్హెచ్ఎస్. ఏంటమ్మా ఎల్హెచ్ఎస్? సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. దీన్ని తీసుకొని మనం ముందు సాల్వ్ చేద్దాం. ఇది మనకి చూడడానికి ఎలా ఉంది చెప్పండి? a + b హోల్ స్క్వేర్ లా ఉందా? a + b హోల్ స్క్వేర్. ఇది కూడా ఎలా ఉంది చెప్పండి? a + b హోల్ స్క్వేర్ లా ఉంది. సో మనకు ఒక ఫార్ములా తెలుసు. a + b హోల్ స్క్వేర్ ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే a² + b² + 2ab. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? a² + b² +
2ab. సో మనకి ఏ ప్లేస్ లో సైన్ ఏ ఉంది, బి ప్లేస్ లో కొసికెంట్ ఏ ఉంది. ఏ ప్లేస్ లో ఏముందమ్మా సైన్ ఏ, బి ప్లేస్ లో ఏముంది కొసికెంట్ ఏ. జస్ట్ మనం స్ప్లిట్ చేస్తాం. ఏ ప్లేస్ లో ఏముంది సైన్ ఏ ఉంది, బి ప్లేస్ లో ఏముంది కొసికెంట్ ఏ ఉంది. ఫార్ములా ఏంటమ్మా ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏంటి సైన్ స్క్వేర్ ఏ కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే ఏంటి కొసికెంట్ కదా, సో బి స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే మళ్ళీ సైన్ ఏ, బి అంటే మళ్ళీ కొసికెంట్ ఏ. ఓకేనా, ప్లస్ మళ్ళీ దీన్ని కూడా మనం ఏ ప్లేస్ లో ఏముంది మనకి ఇప్పుడు కాస్ ఏ, ఏ ప్లేస్ లో ఏముంది కాస్ ఏ, బి ప్లేస్ లో ఏముంది సీకెంట్ ఏ. చూడండి నేను కంపేర్ చేస్తున్నాను అంతే. ఏ ప్లేస్ లో కాస్ ఏ ఉంది, బి ప్లేస్ లో సీకెంట్ ఏ ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఏ ప్లేస్ లో కాస్ ఏ ఉంది, బి ప్లేస్ లోని సీకెంట్ ఏ ఉంది. కాబట్టి మనం మళ్ళీ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా విడదీయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి అలాగే విడదీద్దాం. ఏ అంటే ఏంటి ఇప్పుడు కాస్ ఏ కదా, సో ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ, బి అంటే సీకెంట్ ఏ కదా, బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. ఓకేనమ్మా, ఇది ఇక్కడ ఏ అంటే సైన్ ఏ, బి అంటే కొస్కెంట్ ఏ, అందుకని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద విడదీసాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఏ అంటే కాస్ ఏ, బి అంటే సీకెంట్ ఏ, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం ఒక ఆర్డర్లో రాద్దాం. ఇదేం సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి కాస్ స్క్వేర్ ఏ, దాన్ని తీసుకొచ్చి ముందుకు పెడదాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఒక దగ్గర రాదు, ఎందుకంటే మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ తెలుసు కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అని. అలా సో ఇప్పుడు 2 ఇంటూ సైన్ ఏని సైన్ ఏ లాగే ఉంచుదాం. కొసికెంట్ ఏ అంటే 1/sin ఏ కదా, ఆల్రెడీ మనం ఫార్ములాస్ లో నేర్చుకున్నాం. కొసికెంట్ అంటే సైన్ కి రెసిప్రోకల్ కదా, 1/sin ఏ ఈక్వల్స్ టు కొసికెంట్ ఏ, 1/cosecant ఏ ఈక్వల్స్ టు సైన్ ఏ. సిన్స్ we know that sin A is equals to 1/cosecant A, cosecant A is equals to 1/sin A. ఇవి ఫార్ములాస్. సో cosecant A ప్లేస్ లో 1/sin A వేసాను. ఇక్కడ మిగిలిపోయింది ఏంటమ్మా cosecant స్క్వేర్ ఏ, మిగిలిపోయింది ఏంటి cosecant స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ మిగిలిపోయింది ఏంటి secant స్క్వేర్ ఏ, secant స్క్వేర్. మరి ఇక్కడ ఏం మిగిలింది ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ మిగిలింది. సీకెంట్ ఏని 1/cos ఏ అని రాసుకోవచ్చు. ఈ సీకెంట్ ఏని ఎలా రాసుకోవచ్చమ్మా 1/cos ఏ అని రాసుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంది, ఏంటది సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/, రాసుకున్నాను. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. ఇది చూడండి న్యూమరేటర్ లో సైన్ ఏ ఉంది, డినామినేటర్ లో సైన్ ఏ ఉంది, క్యాన్సిల్. న్యూమరేటర్ లో కాస్ ఏ ఉంది, డినామినేటర్ లో కాస్ ఏ ఉంది, క్యాన్సిల్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 మనకు తెలుసు, ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 ఉంది, ప్లస్ మిగిలింది ఏంటమ్మా cosecant స్క్వేర్ ఏ ప్లస్ secant స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ 1 అంతే కదా, 1 ప్లస్ 2 ప్లస్ cosecant స్క్వేర్ ఏ ప్లస్ secant స్క్వేర్ ఏ ప్లస్ 2 మిగిలింది మనకి. ఓకేనా, అంతే కదా మనకు మిగిలింది. చూద్దాం ఇప్పుడు 2 ప్లస్ 2 ప్లస్ 1 5 ప్లస్ cosecant స్క్వేర్ ఏ ప్లస్ secant స్క్వేర్ ఏ మిగిలింది. ఇది మనకు మిగిలింది. బట్ వాడు ప్రూవ్ దట్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు చూడండి, టాన్ కాట్లో ప్రూవ్ చేయమన్నాడు. ఏంటది 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్రూవ్ చేయమన్నాడు. టాన్ కాట్, ఇక్కడ ఉంది cosecant secant. నాకు వెంటనే మనకి ఒక ఐడియా రావాలి, ఏంటది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ by using trigonometry identities. చూడండి ఐడెంటిటీస్ ప్రకారం మనం సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో ఏం రాయొచ్చు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. cosecant స్క్వేర్ ఏ ప్లేస్ లో ఏం రాయొచ్చు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఓకేనా, cosecant స్క్వేర్ అంటే ఏంటమ్మా cosecant స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, secant స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇవి అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ నుంచి వచ్చాయి. ఓకేనా, సో ఈ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పాను చూడండి, theta is equal to 1 plus tan square theta, cosecant square theta is equals to 1 plus cot square theta,
ఈ రెండింటినే మనం ఇక్కడ యూజ్ చేసాం 6th ప్రాబ్లంలో. సీకెండ్ స్క్వేర్ థీటా ప్లేస్లోని 1 + tan స్క్వేర్ థీటా, కొసెకండ్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 + cos స్క్వేర్ థీటా. ఓకేనా? 5 + 1 + 1 5 + 1 ఎంత? 6 6 + 1 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్. చూసారా, ట్రిగ్నోమెట్రీ ఐడియాస్ అంత ఇంపార్టెంట్ అనమాట. హెన్స్ ప్రూవ్డ్. RHS వచ్చింది. ఓకేనా? అంత చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం కూడా. మనం ఇప్పుడు 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా? క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్. ఇది కూడా ప్రూవ్ దట్టే. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలన్నమాట. మనం LHS తీసుకుందాం. LHS ఏంటమ్మా? cot A మైనస్ cos A బై cot A ప్లస్ cos A. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు RHS ఏమి ఇచ్చాడో చూడండి, కొసికెంట్లో ఇచ్చాడు. అంటే కొసికెంట్ అంటే ఏంటి? మనము సైన్లోకి, అంటే ఇప్పుడు ఈ కాట్ ప్లేస్లో cos A బై sin A అని రాసుకోవచ్చు కదా, మనకు తెలుసు కదా. కాట్ అంటే ప్లేస్ లో ఏ రాసామమ్మా? cos A బై sin A అని రాసుకున్నాం. కాబట్టి కొసికెంట్ అనేది అవ్వడం కోసం అనమాట. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు నేను కాస్ కామన్ తీసేస్తాను. cos A అంటే cos A కామన్ తీసేస్తే ఇక్కడ 1 బై sin A మిగులుతుంది కదా. 1 బై sin A అంటే కొసికెంట్ A కాబట్టి అదే కాట్ ని ఇక్కడ ఒక టాన్స్ లో ఉందనుకో ఆన్సర్, కాట్ ని నేను టానల్ లో కన్వర్ట్ చేస్తాను. అంటే కాట్ కి టానల్ ఎలా రాసుకోవచ్చు? 1 బై tan A అని రాసుకోవచ్చు. సో అప్పుడు కాట్ ని అలా రాస్తాను. మనం కాట్ ని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు? ఒక కాట్ ఏని మనము బై ఆపోజిట్ అని రాసుకోవచ్చు. ఒక కాట్ ని మనం కాట్ ఏని మనం cos A బై sin A కింద రాసుకోవచ్చు. ఒక కాట్ ఏని మళ్ళీ మనం 1 బై tan A అని రాసుకోవచ్చు. అదే కాట్ ఏని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకంట్ స్క్వేర్ A మైనస్ 1 కింద రాసుకోవచ్చు. అంటే ఇది కాట్ ఏని 1 2 3 4 వేస్ లో రాసుకోవచ్చు. ఓకేనా? ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది మనకు తెలియాలి. ఇక్కడ మనము కాట్ ని ఇది యూజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ లో అడ్జసెంట్లు అనేవి ఏమీ లేవు RHS లో. అదే మళ్ళీ కాట్ ని టానల్ లో కూడా రాయట్లేదు, ఎందుకంటే RHS లో టానల్ లో లేదు. అండ్ RHS లోని ఇలా ఉంది, మనం కొసికెంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కాట్ ఎప్పుడు కొసికెంట్ అవుతుందంటే 1 బై sin అంటే కొసికెంట్ కాబట్టి అవ్వచ్చు. కాబట్టి మనం కాట్ ని cos బై sin కింద రాసుకున్నాం. ఇక్కడ కూడా కాస్ ఉంది కాబట్టి, ఒకవేళ ఇక్కడ కాస్ లేదనుకో డైరెక్ట్ గా మనం ఇది వేసేసుకోవచ్చు. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఇక్కడ కాసు కామన్ తీయడానికి అవుతుంది. ఇక్కడ కూడా కాసు ఉంది, కామన్ తీయడానికి కాస్ క్యాన్సిల్ అవ్వడం కోసం. ఓకేనా? ఎందుకు తీసుకున్నామంటే అందుకు. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఈ ఫ్రాక్షన్ లో కాస్ ఏ ఉంది, ఈ ఫ్రాక్షన్ లో కూడా కాస్ ఏ ఉంది. సో మనం సింప్లీ కాస్ ఏని కామన్ తీసేస్తే ఈ కాస్ ఏ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి లోపల ఉన్నది 1 బై sin A మైనస్ కాస్ ఏ బయటకు వెళ్ళిపోయింది కదమ్మా, ఇంకా ఉన్నదేంటి 1 బై ఈ ఫ్రాక్షన్ లో కామన్ ఎయిట్ ఉంది cos A, ఈ ఫ్రాక్షన్ లో కామన్ ఎయిట్ ఉంది cos A. ఇక్కడ కూడా cos A లో cos A కామన్ తీసేస్తే లోపల మిగిలింది ఏంటమ్మా 1 బై sin A ప్లస్ cos A కామన్ అయిపోయింది కాబట్టి 1. ఇప్పుడు మనం ఈ cos A ని క్యాన్సిల్ చేయొచ్చు. 1 బై sin A అంటే మనకు తెలుసు కొసికెంట్ A. సిన్స్ 1 బై sin A అంటే ఏంటమ్మా? కొసికెంట్ A. 1 బై sin θ అంటే కొసికెంట్ θ కాబట్టి 1 బై sin A అంటే కొసికెంట్ A మైనస్ 1 బై ఇక్కడ 1 బై sin A అంటే కొసికెంట్ A ప్లస్ 1. ఓకేనా? ఈ 1 బై sin అంటే కొసికెంట్ A మైనస్ 1, ఈ 1 బై sin అంటే కొసికెంట్ A ప్లస్ 1. సో మనకి RHS హెన్స్ ప్రూవ్. ఇది కూడా ఓకేనా? సిమిలర్ టు 3rd ప్రాబ్లం. గివెన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడో తీసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడమ్మా? sin A ప్లస్ 2b, sin A ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు? √3/2. సో sin A ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇచ్చారు. సైన్ లో √3/2 ఎక్కడ వస్తుంది అంటే sin 60 degrees √3/2 అంటే √3/2 సైన్ లో ఎక్కడ వస్తుందమ్మా? sin 60 degrees లో వస్తుంది. సో సిన్స్ నువ్వు ఇక్కడ రాయాలి, ఏమని రాయాలంటే sin 60 degrees is equals to √3/2. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫార్ములాస్ లేని అసలు ముందుకు వెళ్ళాం మనం. సైన్ క్యాన్సిల్ అయితే A ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. A ప్లస్ 2b ఎంత వచ్చిందమ్మా? 60 degrees. A ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇంకొక హింట్ ఇచ్చాడు. ఏంటా హింట్? cos A ప్లస్ 4b ఈజ్ ఈక్వల్స్ టు cos A ప్లస్ 4b ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఇచ్చారు. ఇంకా cos A ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చారు.
a plus 4b is equals to 0. ఏంటి cos a plus 4b is equals to 0. cos a plus 4b, cos లో 0 degrees ఎప్పుడు వస్తుందంటే 90 degrees లో అమ్మ. cos 90 degrees వాల్యూ ఎంత 0. సిన్స్ cos 90 degrees వాల్యూ ఎంతమ్మా 0. సో మనం ఈ 0 ప్లేస్ లో cos 90 degrees పెట్టుకోవచ్చు. cos get cancelled. a plus 4b is equals to 90 degrees. a plus 4b is equals to 90 degrees. This is the second equation. మనము 1ని 2ని సాల్వ్ చేస్తే మనకి a and b వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సాల్వింగ్ 1 and 2. 1 ఈక్వేషన్ ఏంటమ్మా a plus 2b is equals to 60 degrees. ఫస్ట్ ఈక్వేషన్ a plus 4b is equals to 90 degrees. దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు. సింప్లీ చూస్తే ఏ ఉంది, మనం ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవడం చాలా ఈజీ. సో రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఒకటి మైనస్ ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. అప్పుడు ప్లస్ మైనస్ అయిపోద్ది, ఇక్కడ ప్లస్ కూడా మైనస్ అయిపోద్ది. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఓకేనా, ఏ గెట్ క్యాన్సిల్ అమ్మా. 2b ఇప్పుడు ఇంకా ఈ 4b ముందు ప్లస్ కాదు, దీని సింబల్ మైనస్ అనమాట. ప్లస్ 2b మైనస్ 4b, ప్లస్ 2b మైనస్ 4b. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ చేయాలి, బిగ్ నుంచి స్మాల్ తీయాలి. 4 నుంచి 2 తీస్తే 2b, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2b. ఓకేనా, సో ఇదేంటమ్మా మైనస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 60 మైనస్ 90, ప్లస్ 60 మైనస్ 90. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 90 నుంచి 60 తీస్తే 30 degrees, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ 30 degrees. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్. 2b ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees, b ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees బై 2. ఇక్కడ 2bని మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్స్ టు 2 1s 2 15s. సో b ఎంత వచ్చిందమ్మా మనకి 15 degrees వచ్చింది. సో b 15 degrees వచ్చిన తర్వాత bని తీసుకెళ్ళి ఏలో 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చేస్తుంది కదా. సో సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees ఇన్ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ ఎందులోనైనా పెట్టచ్చు. 1లో పెడదాం. a plus 2b ఎంతమ్మా 60 degrees ఫ్రమ్ 1. a plus 2 ఇంటూ b ఎంతమ్మా ఇక్కడ 15 degrees మనకు వచ్చింది కదా 15 degrees, అది పెడతాం. ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. a plus 2 15s 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఇక్కడ ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు అవతలకి వెళ్తే మైనస్ 30 degrees. ఏ 60 degrees నుంచి 30 degrees తీసేస్తే 30 degrees. బి ఎంత వచ్చింది 15 degrees. అదేమన్నాడు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ యాంగిల్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు. ఏ అండ్ బి యాంగిల్స్ అనేది ఏ అనేది మనకి 30 degrees వచ్చింది, బి అనేది 15 degrees వచ్చింది. ఏ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అన్నారు, మనకి ఏ గ్రేటర్ దెన్ 0నే వచ్చింది. ఓకేనా, సో మనం 9th క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్కి వచ్చాము. 9th క్వశ్చన్ ఏంటమ్మా ఇది కూడా ప్రూవ్ దట్ క్వశ్చనే. చూడండి ప్రూవ్ దట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ మనం LHS తీసుకుంటాం. LHS ఏంటమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్. చూడండి మళ్ళీ మనం కాంజుగేట్ చేస్తాం దీన్ని. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసాం. ఓకేనా, ఈ 8 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం మళ్ళీ ఇది కూడా మనం చేసాం. 1 మైనస్ సైన్కి కాంజుగేట్ ఏంటంటే 1 ప్లస్ సైన్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలని చెప్పాను కదా. 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ మనం LHS తీసుకుంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. దీన్ని కాంజుగేట్ చేస్తాం. 1 మైనస్ సైన్ ఏకి కాంజుగేట్ ఏంటంటే 1 ప్లస్ సైన్ ఏ. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఆల్రెడీ మనం ఇది 4th ప్రాబ్లంలో చేసాం. 4th ప్రాబ్లంలో సేమ్ ఇటువంటి మెథడే మనం చేసాం. ఓకేనా, సో ఇప్పుడు చూసారా మళ్ళీ రిపీట్ అయింది, బట్ రేషియోస్ మార్చాడు అంతే. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో మనము న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది చూడండి న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా. అలాగే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇది ఎలా ఉంది చెప్పండి నాకు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంది చూడడానికి. అంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఫార్ములా ఉంది నాన్న. అదేంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా,
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఫార్ములా 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ సైన్ ఏ బై, దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి నాకు. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం అంత ఇంపార్టెంట్ చూసారా? ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంతమ్మా 1. దీని నుంచి మనము కాస్ స్క్వేర్ ఏ కావాలంటే ఎలా రాసుకోవచ్చు? ఈ సైన్ స్క్వేర్ ఏ వచ్చేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ కావాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ రాయొచ్చు మనము? సింప్లీ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ, ఇది ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఏ అన్నా కాస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా కాస్ స్క్వేర్ ఏని మనం కాస్ ఏ హోల్ స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ ని మనం సింపుల్ గా 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు స్క్వేర్ రూట్ గట్రా క్యాన్సిల్డ్, మిగిలింది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఓకేనా? మళ్ళీ చూడండి, ఏ ప్లస్ బి బై 2 అంటే ఏంటమ్మా మనకి? ఏ బై 2 ప్లస్ బి బై 2 కదా, రాసుకోవచ్చు కదా. అలాగే ఇది 1 బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సీకెంట్. 1 బై కాస్ ఏ అంటే ఏంటమ్మా? సీకెంట్. సో దీని ప్లేస్లో మనం సీకెంట్ రాసుకోవచ్చు. సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటమ్మా? టాన్. ఇవన్నీ ఫార్ములాస్ చూస్తే అంత ఇంపార్టెంట్ ఫార్ములాస్. సైన్ ఏ బై కాస్ ఏ ప్లేస్లో మనం టాన్ ఏ రాసుకోవచ్చు. సో మనకి ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్. సో ఇప్పుడు మనము 10th క్వశ్చన్ చూద్దాం. 15 మోడల్ పేపర్స్ లో 10th మోడల్ పేపర్ లో ఉన్నాం మనము. ఓకేనా? గివెన్ దట్ tan A is equals to 4/3 ఇచ్చారు. డిటర్మైన్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ యాంగిల్ ఆఫ్ ఏ అని చెప్పాడు అనమాట. సో మనకి ఒక్క రేషియో ఇచ్చి మిగతా రేషియోస్ మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనిపెట్టడం అనేది ఈజీ. అది ఎలా అంటే, ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఫస్ట్ tan A ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చారమ్మా? 4/3 ఇచ్చారు. అసలు tan అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan అంటే ఏంటమ్మా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంటే నీకు ఆపోజిట్ 4 ఇచ్చారు, ఎడ్జసెంట్ 3 ఇచ్చారు. ఆపోజిట్ 4 ఇచ్చారు, కంపేర్ చేస్తే రేషియోని 4/3 అన్నా ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని కంపేర్ చేస్తే ఆపోజిట్ ప్లేస్ లో 4 ఉంది, ఎడ్జసెంట్ ప్లేస్ లో 3 ఉంది. సో మనం ఇక్కడ ఒక టీటా తీసుకుంటే దీన్ని ఆపోజిట్ అంటారు, టీటాకి ఎడ్జసెంట్ లో ఉండేది ఎడ్జసెంట్ అంటారు. ఈ స్లాంట్ హైట్ ని హైపోటెనస్ అంటారు అకార్డింగ్ టు పైథాగరస్ లా. ఓకేనా? ఆపోజిట్ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. ఎడ్జసెంట్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. బై యూజింగ్ పైథాగరస్ లా, బై యూజింగ్ పైథాగరస్ లా. ఏంటమ్మా పైథాగరస్ లా చెప్తుంది? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్ అని చెప్తుంది. అంటే 2 సైడ్స్ స్మాల్ సైడ్ స్క్వేర్స్ ప్లస్ చేస్తే స్లాంట్ హైట్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆపోజిట్ ఎంత ఇక్కడ? 4. సో 4 స్క్వేర్, ఎడ్జసెంట్ ఎంత? 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. 3 స్క్వేర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. 16 ప్లస్ 9 25 ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. సో 25 అనేది హైపోటెనస్ స్క్వేర్ అయితే హైపోటెనస్ ఏమవుతుందంటే ఈ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోతే √25 అయిపోతుంది. √25 అంటే 5. సో మనకి హైపోటెనస్ ఏమొచ్చిందమ్మా? వచ్చిందనమాట. సో హైపోటెనస్ ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. ఆపోజిట్ 4 వచ్చింది, అడ్జసెంట్ 3 వచ్చింది, హైపోటెనస్ 5 వచ్చింది. సో 3 వచ్చేస్తే మనం ఏ రేషియోని వాడు అడిగినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేమన్నాడు అక్కడ? డిటర్మైన్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నాడు. అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ యాంగిల్ ఏ దగ్గర తీసుకోమన్నారు కాబట్టి మనం ఇది ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, ఇది సి అనుకోవాలి. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ దగ్గర నుంచి అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ మనకి tan ఇచ్చాడు, మిగతా ఏంటమ్మా? సైన్.
సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ బై హైపోటెనస్. మరి కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ ఆల్రెడీ ఉంది. కాట్ ఏ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. లేదంటే సింప్లీ టాన్ ఏని రివర్స్ చేసేస్తున్నా కూడా మనకి కాట్ ఏ వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్, లేదంటే సింప్లీ సీకెంట్ ఏ అంటే కాస్ ఏని రివర్స్ చేసినా వచ్చేస్తుంది. ఓకేనా? కోసికెంట్ ఏ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్, ఆర్ ఎల్స్ సింప్లీ సైన్ ఏని రివర్స్ చేసేస్తే కోసికెంట్ ఏ వచ్చేస్తుంది. సైన్ అంటే కోసికెంట్, కాస్ అంటే సీకెంట్. కాస్ రివర్స్ చేస్తే సీకెంట్ వస్తుంది, సీకెంట్ ని రివర్స్ చేస్తే కాస్ వస్తుంది, సైన్ ని రివర్స్ చేస్తే కొసికెంట్ వస్తుంది, కొసికెంట్ ని రివర్స్ చేస్తే సైన్ వస్తుంది, టాన్ ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. సో ఇప్పుడు మనం సింప్లీ మనకు అన్నీ ఉన్నాయి కదా. ఆపోజిట్ ఎంతో మనకు తెలుసు. ఎంత ఆపోజిట్? 3, 4. ఎడ్జసెంట్ ఎంతమ్మా? 3. హైపోటెనస్ ఎంత? 5. సింప్లీ ఈ 3 ఇందులో పెట్టడమే. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే 4, హైపోటెనస్ అంటే 5. అయిపోయింది. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ అంటే 3, హైపోటెనస్ అంటే 5. అయిపోయింది. కాట్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ ఎంతమ్మా? 3, ఆపోజిట్ ఎంత? 4. సీకెంట్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. హైపోటెనస్ ఎంత? 5, ఎడ్జసెంట్ ఎంత? 3. అయిపోయింది. కొసికెంట్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ ఎంత? 5, ఆపోజిట్ ఎంత? 4. ఇది కూడా అయిపోయింది. సో అర్థమైందా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో? ఓకేనా? ఒక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి దాని వాల్యూ ఇస్తే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా. ఓకేనా? మనం 11th క్వశ్చన్ కి షిఫ్ట్ అవుతాం. ఈవెన్ 15 cot A is equals to 8. 15 cot A ఎంత ఇచ్చారమ్మా? 8 ఇచ్చారు. సో దీన్ని బట్టి మనము గివెన్ 15 cot A is equals to 8. ఇక్కడ 15 cot A ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో cot A is equals to ఈ 15 ఇక్కడ మల్టిప్లై చేసిన 15 is equals to అటువైపు వెళ్తుంటే బై 15 అయిపోతుంది. సో cot A is equals to 8/15 వచ్చింది మనకి. సో ఒక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. వాడు ఓన్లీ సైన్ ఏ మాత్రమే అడిగాడు. సో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసికెంట్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఓన్లీ అది సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటే కాబట్టి సైన్ ఏ ఒకటి ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. కాట్ అంటే మనకు తెలుసు. ఏంటమ్మా కాట్ అంటే? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. కాట్ అంటే ఏంటమ్మా? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆపోజిట్, ఎడ్జసెంట్, హైపోటెనస్ వాల్యూస్ ఈ సమ్స్ అన్నిటికీ ఇంపార్టెంట్. సో 8 ప్లేస్ లో ఎడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ప్లేస్ లో 15 ఉంది. మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ థీటా ప్లేస్ దగ్గర ఏ వేద్దాం. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా? కాట్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. ఎడ్జసెంట్ అంతా ఇప్పుడు థీటా ఇక్కడ ఉందనుకోండి, ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్. సో థీటాకి ఎడ్జసెంట్ లో ఉంది, ఎడ్జసెంట్ కాబట్టి ఎడ్జసెంట్ ఎంతమ్మా? 8. ఆపోజిట్ ఎంత? 15. ఇది 8 వచ్చింది, ఇది 15 వచ్చింది. హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఎందుకంటే అకార్డింగ్ టు పైథాగరస్ లా. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏం చెప్తుంది పైథాగరస్ థీరం? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ అని చెప్తుంది. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత ఇక్కడ? 15. సో 15 స్క్వేర్ ఇచ్చాడమ్మా, 8 స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా? 8 ఇచ్చాడు. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ 225, 8 స్క్వేర్ 64. సో హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 225 ప్లస్ 64 కలిపితే మనకి ఎంత వస్తుందంటే 289 వస్తుంది. ఓకేనా? సో హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 289. హైపోటెనస్ ఈక్వల్ టు ఈ రూట్ అనేది వెళ్ళిపోతుంది, స్క్వేర్ అనేది వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది. రూట్ 289. రూట్ 289 అంటే ఎంత అంటే 17. సో మనకి హైపోటెనస్ ఎంత వచ్చిందమ్మా? 17. సో మనకి హైపోటెనస్, ఆపోజిట్, ఎడ్జసెంట్ 3 ఉన్న తర్వాత ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడు సైన్ ఏ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ మనం సైన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ. సైన్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంత ఇక్కడ 15, ఎడ్జసెంట్ అంత, హైపోటెనస్ అంత 17. సో ఇదే ఆన్సర్ అంతే. ఓన్లీ దీంట్లో సైన్ ఏ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ క్వశ్చన్ లో.
ఈ క్వశ్చన్ లో ఓన్లీ సైన్ ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అన్ని ఆల్ చేయమన్నారు. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. సో అది మనం 12th క్వశ్చన్ కల్లా మోడల్ పేపర్కి వచ్చాము. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. సో ఇంపార్టెంట్ అనమాట. State the primary trigonometric identities defined on sin square and cos square theta. Use it. Express sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta in terms of tan theta. అంటే ఈ ఆన్సర్ మొత్తం టాన్ థీటాలోకి రావాలి, అంటే టాన్ థీటా రెస్పెక్టివ్ రేషియోలోకి రావాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనం చూద్దాం. బై యూజింగ్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ అన్నారు. మనకున్న ఐడెంటిటీ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ అనమాట. సైన్ స్క్వేర్ ని కాస్ స్క్వేర్ ని యూజ్ చేస్తుంది. ఓకేనా. నవ్ మనం ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? అది సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇందులోని ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ క్యూబ్ అంటే 3 సైన్లు ఉన్నాయి, అంటే ఒక సైన్ కామన్ తీసేయచ్చు కదా రెండిట్లోంచి. సైన్ థీటాని పైన న్యూమరేటర్ నుంచి సైన్ థీటాని కామన్ తీసేస్తే సైన్ థీటా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది, మైనస్ 2 ఉంటుంది. 3 సైన్ క్యూబ్ థీటాలోంచి అంటే 3 సైన్ థీటాలోంచి ఒక సైన్ థీటా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ చూడండి కాస్ క్యూబ్ థీటా, ఇక్కడ కాస్ థీటా ఉంది. సో మనం కాస్ థీటాని కామన్ తీసేస్తే 2 ఉంటుంది. 3 కాస్ థీటాలోంచి ఒక కాస్ థీటా బయటకు వెళ్ళిపోయిందంటే కాస్ క్యూబ్ థీటా ప్లస్ లో కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది, మైనస్ కాస్ థీటా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1. ఓకేనా. సో ఇప్పుడు మనం సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, దీన్ని ఇలా రాసేద్దాం యాస్టీస్గా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 కాస్ స్క్వేర్ థీటా. 2 కాస్ స్క్వేర్ థీటా ఎలా రాసుకోవచ్చాము? మనము 2ని 2 లాగే రాసుకోవచ్చు, బట్ కాస్ స్క్వేర్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? అక్కడ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఏంటమ్మా? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఇప్పుడు మనము కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో, అంటే ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. సో అదే రాస్తున్నాను, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 యాస్టీస్. ఓకేనా. పైన న్యూమరేటర్లో ఏముందమ్మా? సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉంది బై డినామినేటర్లో కాస్ థీటా ఉంది, 2 ఇంటూ 1 2 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా. అంటే ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న ప్రతి వాల్యూకి పైన ఉన్న ప్రతి 2 దీనికి మల్టిపుల్ అవుతుంది, దీనికి కూడా మల్టిపుల్ అవుతుంది. 2 ఇంటూ 1 2 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఉంది, అలాగే మైనస్ 1 ఇక్కడ ఉంది కదా, మైనస్ 1 కూడా ఉంటుంది, క్యారీ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ, ఇక చూడండి ఇది 2 ఇది 1, 2 మైనస్ 1 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. చూడండి న్యూమరేటర్లో ఈ వాల్యూ సేమ్ ఉన్నాయి, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటమ్మా? సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ tan థీటా. సిన్స్ we know that sin theta by cos theta is equals to tan theta అన్నమాట. ఓకేనా. సో ఇది ప్రూవ్ అయిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan theta లోకి. ఓకేనా. సో ఇది 12th క్వశ్చన్ అమ్మా. మనం ఇప్పుడు 13th క్వశ్చన్, 13th మోడల్ పేపర్ కళ్ళం. చూసారా, ఒక్క మోడల్ పేపర్లో కూడా ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యలేదు, అన్ని మోడల్స్ ఉన్నాయంటే అంత ఇంపార్టెంట్ ఈ 15 ప్రాబ్లమ్స్. ఓకేనా. సో మనం 13th క్వశ్చన్ కళ్ళం. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1/2 ఇచ్చారు, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1/2 ఇచ్చారు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, బట్ 90కి ఈక్వల్ ఉండొచ్చు, 90కి మాత్రం ఈక్వల్ ఉండొచ్చు, 90 కన్నా తక్కువ ఉండాలి. ఏ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఏం రాయాలంటే గివెన్ దట్ sin a minus b is equals to 1/2. sin a minus b is equals to, sin లో 1/2 ఎక్కడ వస్తుందమ్మా? sin 30 degrees దగ్గర వస్తుంది. sin లో 1/2 ఎక్కడ వస్తుంది? sin 30 degrees లో వస్తుంది. sin గెట్ క్యాన్సిల్డ్. a minus b is equals to
30 degrees. This is the ఫస్ట్ ఈక్వేషన్. ఆల్రెడీ ఈ మోడల్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 1/2. కాస్లో 1/2 ఎక్కడ వస్తుందంటే కాస్ రేషియోలో కాస్ 60 degrees. ఎంతమ్మా 1/2 కాస్ 60 degrees. కాస్ గట్ క్యాన్సిల్డ్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. అంటే ఇక్కడ మనకి ఏ మైనస్ బి 30 degrees వచ్చింది, ఏ ప్లస్ బి 60 degrees వచ్చింది. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. మనం సింప్లీ సాల్వింగ్ ఆఫ్ 1 and 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకి ఏబి వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం సింప్లీ ఏం చేయాలి, సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2. 1 ఏంటి నాన్న, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. సో సింప్లీ మనం దీన్ని ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవచ్చు. సో మనకు క్లియర్గా ఇది ఎలిమినేషన్ మెథడ్లో కనిపిస్తుంది చూడండి, మైనస్ బి ప్లస్ బి. సో సింపుల్గా మైనస్ బి ప్లస్ బిని ఎలిమినేట్ చేసేస్తాం. ఏ ప్లస్ ఏ 2a వస్తుంది. 30 + 60 ఎంత, 90 degrees. సో 2 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 90 degrees డివైడెడ్ బై 2. సో ఏ ఎంత వచ్చిందో మనకి 45 degrees వచ్చింది. సో ఏ వాల్యూ 45 degrees వచ్చింది. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ 45 degrees ఇన్ ఈక్వేషన్ 1 or 2. ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది. 1 ఏంటన్నా, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఏ ఎంత 45 degrees కదా, 45 degrees మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో మనం మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees ప్లస్ 45 degrees ఇటు వస్తే మైనస్ 45 degrees. చూడండి, 1 వాల్యూ ప్లస్ 1 వాల్యూ మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి, మనము సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్ నెంబర్ నుంచే స్మాల్ నెంబర్ తీయాలి. 45 నుండి 30 తీస్తే 15. బిగ్ నెంబర్ బిఫోర్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 15 degrees. సో మైనస్ మైనస్ గట్ క్యాన్సిల్డ్. బి ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees. We will get A is equals to 45 degrees, B is equals to 15. సో క్వశ్చన్లో ఏమన్నారు చూడండి, ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి అన్నారు. సో ఏ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి వచ్చింది మనకు. చూడండి, ఏ 45 వచ్చింది, బి 15 వచ్చింది, ఏ గ్రేటర్ దెన్ బి వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు, 0 degrees ఈజ్ లెస్ దెన్ ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఏ ప్లస్ బి ఎంత నానా, 60 degrees. సో 60 degrees వచ్చింది, 0 degrees కన్నా ఎక్కువ ఉంది, 90 degrees కన్నా తక్కువ ఉంది కాబట్టి సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా. సో 13th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 13 మోడల్ పేపర్స్ అయ్యేప్పటికి ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. క్వశ్చన్కి వచ్చాను. చూడండి, ఈ మోడల్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి ఇది 5th టైం అనుకుంటా. ఈ 14 ప్రాబ్లమ్స్ లో ఇది 4th టైం 5th టైం రిపీట్ అయింది క్వశ్చన్. అంత ఇంపార్టెంట్. చూసారు, ఇదే మోడల్, బట్ ఏంటంటే వాడు రేషియోస్ ఒక్కటి మారుస్తున్నాడు అంతే. సో గివెన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos a by 1 - cos a. ఫస్ట్ అదేం ప్రూవ్ చేయమన్నారు మనకి, ప్రూవ్ దట్ షో దట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ మనము ఫార్ములాస్ అనేది చాలా బాగా నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ అనేవి మనం బై హార్ట్ చేయకుండా, అసలు మగ్గప్ చేయకుండా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, అది ఒకసారి చూడండి చూడకపోతే. సో ఇప్పుడు మనం టేక్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకుంటాము. స్క్వేర్ ఆఫ్ 1 + cos a by 1 - cos a. ఆల్రెడీ మనం ఆ ఫార్ములా ఆ సమ్ ముందు సమ్లో నేర్చుకున్నాం. ఏంటది, బై కాంజుగేట్ ఆఫ్ 1 - cos a. కాంజుగేట్ ఆఫ్ 1 - cos a ఇస్ నథింగ్ బట్ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, దాన్నే కాంజుగేట్ అంటాం. ఓకేనా. సో 1 - cos a కి కాంజుగేట్ ఏంటంటే 1 + cos a. సో న్యూమరేటర్ ని 1 + cos a తోని, కాంజుగేట్ ఏంటంటే 1 + cos a. సో 1 + cos a తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తాము. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో 1 + cos a ఇంటూ 1 + cos a ఉంది. 1 + cos a ఇంటూ 1 + cos a. మనం ఏం చేస్తాం, x ఇంటూ x అంటే x² అని రాస్తాం కదా సింపుల్ గా. అలానే 1 + cos a ఇంటూ 1 + cos a ని 1 + cos a హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు డినామినేటర్ చూడండి, 1 - cos a ఇంటూ 1 + cos a ఉంది. ఎలా ఉంది చెప్పండి, అది నాకు a - b ఇంటూ a + b లో ఉంది. ఇక్కడ మళ్ళీ మనము ఆల్జిబ్రా ఫార్ములాస్ యూస్ చేస్తాం. a - b ఇంటూ a + b ఈజ్ నథింగ్ బట్ a² - b². a - b ఇంటూ a + b ఏంటమ్మా, a² - b². చూడడానికి ఎలా ఉందో, a - b ఇంటూ a + b లా ఉంది. సో దాన్ని మనం a² - b² కింద రాయాలి. అదేంటంటే 1² - cos² a. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos a హోల్ స్క్వేర్ బై 1² అంటే 1 - cos². మళ్ళీ మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ యూజ్ చేస్తాం. ఏంటి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ, sin² a + cos² a ఈజ్ ఈక్వల్స్ టు
1. దీని నుంచి మనం సైన్ స్క్వేర్ ఏ కావాలంటే ఏం చేస్తాం? ఈ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. చదమా 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఏ. మన సైన్ స్క్వేర్ ఏ అన్నా సైన్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకే. ఓకేనా? 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఏని సైన్ ఏ హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా అలానే చేస్తాం. 1 ప్లస్ కాస్ ఏని 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ హోల్ స్క్వేర్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై సైన్ ఏ హోల్ స్క్వేర్ ని ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ని ఏ బై బి హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ రిమైనింగ్ పార్ట్ అనమాట. ఓకేనా? ఏ ప్లస్ బి బై 2 ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే ఏ బై 2 ప్లస్ బి బై 2 కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. సేమ్ వేలో 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏని 1 బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏగా రాసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మనకి 1 బై సైన్ ఏకి ఫార్ములా తెలుసు. 1 బై సైన్ ఏ అంటే కొసికెంట్ ఏ అండ్ కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. ఈ రెండు తెలుసు కదా మనకు వాల్యూస్. ఆ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై సైన్ ఏ అంటే ఏంటమ్మా? కొసికెంట్ ఏ. కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. సో ఇది RHS అనమాట. హెన్స్ ప్రూవ్డ్. ఒకసారి చూడండి, ఈ సంబంధం స్ట్రక్ అయింది కాబట్టి ఒకసారి చూడండి. గివెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ ఈక్వల్స్ టు కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ అని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ఇలా ఎప్పుడు కనిపించింది దీన్ని కాంజుగేట్ అంటారు. 1 మైనస్ కాస్ ఏకి కాంజుగేట్ ఏంటంటే 1 ప్లస్ కాస్ ఏ. 1 ప్లస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏతో మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తాం. ఇది చూడండి 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా. సో అలానే 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా? 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని ఆల్జిబ్రా ఫార్ములా ప్రకారం మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద స్ప్లిట్ చేయొచ్చు. సో మనం అలా రాసాము. ఏ ప్లేస్ లో 1 ఉంది, బి ప్లేస్ లో కాస్ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. క్లియర్ నా? 1 ప్లస్ కాస్ ఏ బై 1 స్క్వేర్ అంటే 1 కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో మనం సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏం సబ్స్టిట్యూట్ చేసామమ్మా? సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేసాం. 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏని సైన్ ఏ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ 1 బై సైన్ ఏ కాస్ ఏ బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ అంటే కొసికెంట్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. సో RHS వచ్చింది, హెన్స్ ప్రూవ్ అయింది. ఓకేనా? సో లాస్ట్ ప్రాబ్లం 15 θ ఈజ్ ఈక్వల్స్ టు 5/12 ఇచ్చారు. ఏమి ఇచ్చారు? tan θ ఈజ్ ఈక్వల్స్ టు 5/12. మనము బై యూజింగ్ పైథాగరస్ లా థియరం యూజ్ చేసి మనం చేస్తున్నాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి బేస్ చేసుకుంటాము. టీటా అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంటే టీటాకి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఎప్పుడు మనకు ఆపోజిట్ యాంగిల్, టీటాకి ఎడ్జసెంట్ లో ఉండేది ఎడ్జసెంట్ యాంగిల్. ఈ స్లాంట్ హైట్ ని మనము హైపోటెనస్ అంటాము. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కి ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు, ఏబిసి. ఓకేనా? ఏబిసి అనే ట్రయాంగిల్ లో టీటా ఇక్కడ ప్లేస్ చేస్తే టీటాకి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఇప్పుడు ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. టీటాకి ఎడ్జసెంట్ లో ఉండే యాంగిల్ ఎడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. ఈ స్లాంట్ హైట్ ని హైపోటెనస్ అంటాం. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు అక్కడ మనకు చిన్న హింట్ ఇచ్చారు క్వశ్చన్ లో. ఏంటా హింట్? tan θ ఈజ్ ఈక్వల్స్ టు 5/12. బట్ వీ నో దట్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. వీ నో దట్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో కంపేర్ చేస్తే ఆపోజిట్ ప్లేస్ లో 5 ఉంది, 5/2 క్వశ్చన్ లో మనకి ఇచ్చారు. బట్ tan θ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, వీ నో దట్. సో ఆపోజిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి ఆపోజిట్ అంటే 5, ఎడ్జసెంట్ ప్లేస్ లో 12 ఉంది కాబట్టి ఎడ్జసెంట్ అంటే 12. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ వచ్చాక మనం హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ పైథాగరస్ లా. పైథాగరస్ థీరం ని యూజ్ చేసి హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ నానా. సో హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఎంత? 5 కదా. సో 5 స్క్వేర్. ఎడ్జసెంట్ అంటే ఎంత వచ్చింది మనకి? 12 కదా. సో 12 స్క్వేర్.
ఆపోజిట్ స్క్వేర్ 5, ఎడ్జసెంట్ స్క్వేర్ 12, హైపోటెన్యూస్ స్క్వేర్ మనం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 స్క్వేర్ మీన్స్ 25, 12 స్క్వేర్ మీన్స్ 144, 25 plus 144 169. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169. హైపోటెన్యూస్ ఏమవుతుందని స్క్వేర్ అనేది ఇటు వస్తే రైట్ సైడ్ వస్తే రూట్ అవుతుంది. రూట్ 169, రూట్ 169 వాల్యూ ఎంత 13. సో మనకి ఇప్పుడు హైపోటెన్యూస్ వచ్చేసింది, ఏంటది 13. సో వీ నో దట్ ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఈ 3 వచ్చిన తర్వాత ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి, కాస్ సైన్. సో మనం కాస్ సైన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. కాస్ థీటా అంటే ఏంటి, adjacent by hypotenuse. Adjacent ఎంత 12, hypotenuse 13. cos theta find out చేద్దాం, cos sin theta find out చేద్దాం. sin theta is equals to opposite by hypotenuse. opposite ఎంత నాన్న 5, hypotenuse 13. సో మనకి sin theta cos theta వచ్చిన తర్వాత సింప్లీ మనం క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటా క్వశ్చన్, 1 plus cos theta into 1 minus cos theta by 1 plus sin theta into 1 minus sin theta. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేద్దాం. cos theta ఎంతమ్మా 12 by 13, 1 minus cos theta అంటే 12 by 13. ఓకేనా, బై 1 plus sin theta అంటే 5 by 13 into 1 minus sin theta అంటే 5 by 13. సో ఏమీ లేకపోతే 1, ఏం లేకపోతే 1 1 1. బై యూజింగ్ బటర్ఫ్లై టెక్నిక్ ఆర్ బై యూజింగ్ ఎల్సిఎం టెక్నిక్, మీకు ఏ టెక్నిక్ యూజ్ చేస్తే దాంతో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నేనైతే క్రాస్ మల్టిప్లై చేస్తాను ఈజీగా. 13 into 1 13 ప్లస్ 12 into 1 12 బై 13 into 1 13. ఏం లేదు, ఇది ఎలా చేసినా చూడండి, 1 plus 12 by 13 కదా ఉంది, ఏం లేకపోతే 1. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 13 1 13 ప్లస్ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 12 1 12 బై తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 13 1 13. ఇలా వేసాను ఇక్కడ. ఓకేనా, సో జస్ట్ మనం దీన్ని కూడా సేమ్ వేలో ఈ ఫ్రాక్షన్ కూడా చేస్తాం. 13 1 13 మైనస్ 12 1 12 బై 1 13 13. ఓకే, బై 13 1 13 5 1 5 బై 13 1 13 13 1 13 5 1 5 13 1 13. ఓకేనా, ఇంటూ 13 1 13 మైనస్ 5 1 5 బై 13 1 13. ఓకేనా, ఇవి ఈ 13 13 13 13 క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిందండి 13 plus 12 25, 13 minus 12 1, 13 5 65, 13 plus 5 కదా నాన్న, ఇది ప్లస్ 5, 13 plus 5 18, 13 minus 5 ఎంత నాన్న 8. ఓకేనా, 25 into 1 25, 18 8 144. ఓకేనా, 13 into 1 13, ప్లస్ ఉంది కదా మధ్యలో, ఇక్కడ ప్లస్ 1 5 5, 13 plus 5 18 అనమాట. ఓకేనా, 25 18 8 164. సో 1 plus cos theta into 1 minus cos theta by 1 plus sin theta into 1 minus sin theta వాల్యూ మనకి ఏమొచ్చింది 25 by 44 వచ్చింది. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చక్కది 15 ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీలో. ఈ 15 మార్క్స్, ఈ 15 ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ లాగా నెక్స్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చెప్తాం. ఈ 4 టాపిక్స్ ట్రిగ్నోమెట్రీ, ఈ 4 టాపిక్స్ లో నుంచి 4 మార్క్స్ వస్తాయమ్మా. 4 4 16 మార్క్స్. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే పాలినామియల్స్ లో నుంచి ఒక గ్రాఫ్ వస్తుంది, ప్రాబబిలిటీలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, స్టాటిస్టిక్స్ లోంచి మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా 3 ఫార్ములాస్, అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3లో నుంచి 4 3s 12 మార్క్స్. ఈ 3 నుంచి 4 12 16. ఓకేనా, సో మనం ముందు ఇవి కంప్లీట్ చేస్తాం థరోగా. ఓకేనా, రెడీగా ఉండాలి. సో నెక్స్ట్ మనం ఏపీ చెప్పుకుందాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.